హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి పాలిటీ బిట్స్. ఇండియన్ పాలిటీ బిట్స్ ఫస్ట్ బిట్. పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి? ఆన్సర్ బి 2. ద్విసభ విధానం భారత్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి 1919. లోక్సభ నిర్మాణంను గురించి తెలిపే నిబంధన ఏది? ఆన్సర్ సి 81. లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి 1952. హౌస్ ఆఫ్ పీపుల్ అని ఏ సభను వ్యవహరిస్తారు? లోక్సభ. ఆన్సర్ బి. పార్లమెంటు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఏ 30th మే 1952. లోక్సభకు రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య? ఆన్సర్ బి సుమారు 530. మొట్టమొదటి లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉండేవారు? సి 525. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను 545 పెంచడం జరిగింది? ఆన్సర్ సి 31 సవరణ. ఏ సవరణ ద్వారా లోక్సభ స్థానాలను కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయడానికి రాష్ట్రపతికి అవకాశం ఇచ్చారు? ఆన్సర్ ఏ 42వ సవరణ. లోక్సభ స్థానాలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వీకరించారు? ఆన్సర్ బి 42వ సవరణ. ఏ ఆర్టికల్ ప్రకారం డెలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ 82వ ఆర్టికల్. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆంగ్ల ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తారు? ఆన్సర్ బి 331 నిబంధన. ఆన్సర్ బి. లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గురించి తెలియజేసే అధికరణ? ఆన్సర్ ఏ 330 అధికరణ. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీ ఎస్టీల స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఏ 84, 47. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. లోక్సభ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఆన్సర్ ఏ. రాజ్యసభలో ఎన్నికయ్యే వారు ఎంతమంది ఉంటారు? ఆన్సర్ సి 238 మంది. రాజ్యసభ తొలి చైర్మన్? ఆన్సర్ డి సర్వేపల్లి రాధాకృష్ణ. ఆర్థిక బిల్లును రాజ్యసభ ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటుంది? ఆన్సర్ డి ఏ మరియు బి. ది గవర్నమెంట్ అండ్ పొలిటికల్స్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు? మారెన్ జోన్స్. ఆన్సర్ బి. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే షెడ్యూలు? ఆన్సర్ బి 3వ షెడ్యూల్. పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ సి 2 సార్లు. ఆన్సర్ సి. 2 పార్లమెంటు సమావేశాలు మధ్యకాలం ఎంతకు మించకూడదు? ఆన్సర్ బి 6 నెలలు. రాజ్యసభ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ సి పార్లమెంటు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.